వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ఛత్రపతి శివాజీ మహారాజులు హైందవ సామ్రాజ్యం కోసం, మాతృదేశం కోసం విరోచితంగా పోరాడి దేశానికి ధర్మానికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తులు. అలాంటి మహనీయుల జీవిత చరిత్రను నేటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆర్కే యువ భారత ఫౌండేషన్ చైర్మన్ కన్నబోయిన రాము యాదవ్ తెలిపారు. పీర్జాదిగూడ నుండి సుమారు 250 మందితో రాము యాదవ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా బయలుదేరి ఉప్పల్లోని ఏషియన్ థియేటర్లో చావా మూవీ తిలకించారు. ఈ సందర్భంగా రాము యాదవ్ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ, సంభాజీ మహారాజ్ లాంటి మహనీయుల చరిత్రను నేటి యువతరం తెలుసుకుని వారి స్ఫూర్తితో ముందుకు వెళ్లాల్సిన వారు కొన్నేళ్లుగా కుట్రపూరితంగా వక్రీకరణకు గుర్తై దేశ ధర్మ ద్రోహుల చరిత్రలను తెలుసుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా యువతరం మేల్కొని ఛత్రపతి శివాజీ, సంభాజీ మహారాజుల చరిత్రలను పూర్తిగా తెలుసుకుని వారు చూపించిన పోరాటాలను, ధర్మనిష్టలను కలిగి దేశాన్ని, మన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత మనపై ఎంతైనా ఉందన్నారు. చావా లాంటి సినిమాలు భవిష్యత్తులో మరిన్ని రావాలని కోరుకుంటూ నిజాన్ని నిర్భయంగా తెలిపిన చావా సినిమా డైరెక్టర్, హీరో, హీరోయిన్లు, నటీనటులకు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు ఉప్పల్ ఏషియన్ థియేటర్లో సనాతన ధర్మం కోసం, హైందవ సామ్రాజ్య స్థాపన కోసం, చివరి క్షణం వరకు ఈ మాతృస్థానం కోసం, అఖండ భారతదేశం కోసం పోరాడిన యోధుడు, మరాఠా యోధుడు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి, అదేవిధంగా వారి ఒక కుమారుడు పులి కడుపులో పులి పుడుతుందని ఏదైతే నమ్ముతామో, అదేవిధంగా సంభాజీ మహారాజ్ గారి యొక్క జీవిత చరిత్రని దర్శకులు, నిర్మాతలు, నటీనటులు ఈ చిత్రాన్ని నిర్మించడం, భారతీయ సంస్కృతికి చరిత్ర పుట్టలు దాచుకున్న చరిత్రని మరి ఒక్కసారి నేటి యువతకు తెలియజేయడం కోసం ఈ చిత్రాన్ని నిర్మించిన పేరున ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా నేటి యువత ముఖ్యంగా ప్రపంచ దేశంలోనే 60% యువశక్తి కలిగిన ఈ భారతదేశంలో విష సంస్కృతి మత్తుకు బానిస అవుతూ పాశ్చాత్య సంస్కృతికి మనం బానిసలు అవుతున్నాం. మన దేశానికి ఏది అవసరమో 60% యువశక్తి కలిగిన ఈ దేశంని ముఖ్యంగా పాశ్చాత్య సంస్కృతి పీడిస్తుంటే 60% యువశక్తి గల ఈ దేశంలో ఉన్న యువకులందరూ చరిత్ర పుట్టలో దాచుకున్న ఈ నిజాలను తెలుసుకొని ఛత్రపతి శివాజీ మహారాజు, సంభాజీ మహారాజు, అదేవిధంగా ఎంతోమంది వీరులు ఈ దేశంలో పుట్టినారు, ఈ నేల మీద ఒరిగినారు. సుభాష్ చంద్రబోస్ కావచ్చు, భగత్ సింగ్ కావచ్చు, ఇలాంటి వాళ్ళ చరిత్ర పుట్టలు దాచేసి కొంతమంది విష సంస్కృతితోటి ధర్మానికి, దేశానికి ద్రోహం చేసిన ద్రోహుల చరిత్రని వీరులుగా ఒక అక్బర్, ఒక బాబర్ని చరిత్ర పుట్టల్లో నుంచి తీసి పుస్తకాల్లో ముద్రించి నేటి యువత, చదువుకున్న విద్యార్థుల మనసులో విషాన్ని నింపుతున్నారు. ఈ సంస్కృతిని వెంటనే నేటి యువత ఖండించాలి. క్రికెట్ ఆడాలి, దేంతో ఆడాలి? మన సంస్కృతి మీద దాడి చేసినంతో క్రికెట్ ఆడాలి. క్రికెట్ ఆడదాం. అదేవిధంగా మన దేశ సంస్కృతి మీద దాడి చేస్తే ధర్మం పట్ల, దేశం పట్ల ప్రతి ఒక్క యువకుడు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదుగుతూనే మన దేశం మీద దాడి జరిగినప్పుడు తిరిగి దాడి చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో మతాల చిచ్చుతోటి, కులాల పిచ్చుతోటి మతాల మధ్యలో ఒక చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మతం బతుకుంటేనే కులాలు బతుకుంటే అనే విషయాన్ని మనం నమ్మాలి. ఎందుకంటే ఈరోజు వివిధ కులాలు, వివిధ పండుగ సంస్కృతి ఈరోజు కాపాడుకున్నామంటే కేవలం మతం బతుకుంది కాబట్టి ఈరోజు కులాలు వారిగా పండుగలు చేసుకోగలుగుతున్నాం. సమ్మక్క, సారక్క, పోచమ్మ, మల్లన్న, ఎల్లమ్మ పండుగలు జరుగుతున్నాయంటే కేవలం మన సనాతన ధర్మం బతుకుంది కాబట్టి ఇలా నుదుట కుంకుమ సింధూరం దిద్దుకొని గాంభీర్యంగా మనము ఎదురుగా ఈ స్వేచ్ఛావాహిలో మనం పండుగలు జరుపుకుంటున్నామంటే కేవలం సనాతన ధర్మం బతుకుంది కాబట్టి. అదేవిధంగా మనం అందరం మరొక్కసారి చివరిగా మన సనాతన ధర్మం మీద దాడి జరిగితే ఎంతటి వాటినైనా ఖండించడానికి మనం వెనుకాడొద్దని, ముఖ్యంగా ఈ స్ఫూర్తి నాయకులు ఈరోజు సంభాజీ మహారాజు చరిత్ర చూసిన తర్వాత మనము ఒక సంప్రోక్షణ, ఎట్లయితే ఒక గంగాజలం మన మీద సంప్రోక్షణ జరిగితే ఎంత దృఢంగా మన పవిత్రంగా ముందుకెళ్తామో, ఈ సినిమా చూసిన ప్రతి ఒక్క యువకుడు దేశంలో ధర్మం మీద దాడి జరిగితే అదే వేగంగా ప్రయాణించి దాడి చేయాలని కోరుకుంటూ, ఈరోజు ఇక్కడ ఈ చిత్రాన్ని వీక్షించడానికి ఫిర్జాదిగూడ కార్పొరేషన్లో ఉన్న హిందూ బంధువులు అందరితోటి ఈ చిత్రాన్ని వీక్షించడానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తూ భారత్ మాతాకి జై.